నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్న డాక్టర్ వెంకట్ నాని గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సమ్మర్ వచ్చేస్తుంది. సో సమ్మర్లో చాలా మంది ఏంటంటే ఎక్కువ ఫుడ్ తీసేసుకున్న, ఏది పడితే అది తినేసిన బాగా వేడి చేసేస్తుంది అని చెప్పేసి ఫ్లూయిడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. సో బట్ అసలు నిజంగా సమ్మర్లో అంత ఫుడ్ తీసుకోవడం మంచిది కాదంటారా? ఫ్లూయిడ్స్ ఒక్కడే బెటర్ అంటారా? సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సమ్మర్ వచ్చింది, ఎండలు కూడా చాలా బాగా పెరిగినాయి బయట. బట్ ఫుడ్స్ అనేదమ్మా, ఇప్పుడు సమ్మర్లో ఫుడ్కి వింటర్లో ఫుడ్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నార్మల్ మన డైట్ అనేది కంటిన్యూ చేయొచ్చు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మర్లో హైడ్రేషన్, నీళ్లు తాగడం తప్పనిసరి. లెట్స్ ఇప్పుడు చలికాలంలో మనం వర్షాకాలంలో రోజుకి 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తాగితే తప్పకుండా ఎండాకాలంలో మనం అది కొంచెం పెంచాల్సి వస్తుంది. 4 లీటర్స్ to 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్కి న్యాచురల్లీ మన బాడీ కూడా కొంచెం ఎవాపరేషన్ ఉంటుంది. అండ్ సో డెఫినెట్లీ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా పెంచాలి. స్పెషల్లీ చిన్న పిల్లలు అమ్మ, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళు ఏంటంటే స్కూల్లో ఆడతారు, క్లాసుల్లో ఉంటారు. అండ్ ఏంటంటే వాళ్ళు ఎండకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకపోయినా కూడా ఆ సరౌండింగ్ హాట్ టెంపరేచర్ అనేది వాళ్ళని దట్స్ కాల్డ్ హీట్ ఎగ్జాక్షన్. దాంట్లో అనేది ఏంటంటే వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో స్పెషల్లీ చిన్న పిల్లలకి కొంచెం ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడము, అంటే జ్యూస్ల రూపంలో కానివ్వండి, కొబ్బరి బొండం నీళ్ళు, ఇప్పుడు న్యాచురల్ వేస్ కొబ్బరి బొండం నీళ్ళు, ఈ ఓఆర్ఎస్ అట్లాంటివి కొంచెం చిన్న పిల్లలు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే దాంట్లో హై డెక్స్ట్రోస్ కంటెంట్ ఉంటుంది. ఓకే. ఈ సమ్మర్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే పిల్లలకి ఓఆర్ఎస్ దాయిపోయడం, ఇంటికి రాగానే ఆడుకొని వచ్చినారు బయట పిల్లలు ఎండలో, ఇంటికి వచ్చి రాగానే ఓఆర్ఎస్ ఇద్దాం అట్లాంటివి చేయడం, అట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే దాంట్లో మనకి హైడ్రేషన్ కన్నా ఎక్కువ అంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం పొటాషియం అన్నీ ఉంటాయి, దాంతోపాటు షుగర్స్ కూడా ఉంటాయి. ఓకే. వాటికన్నా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, షుగర్స్ లేకుండా. ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి బొండం వాటరు, పైనాపిల్ ఆర్ లేకపోతే వాటర్ మెలన్ విచ్ హాస్ వెరీ హై ఫ్లూయిడ్ కంటెంట్. అండ్ సిమిలర్ వే పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు 60-70 ఏజ్ పెరిగిన వాళ్ళు కూడా బయట తిరగకుండా ఉంటేనే బెటర్. అంటే ఎండ దెబ్బ తగిలింది అదే, ఎందుకంటే ఎండలోకి పోవాల్సిన అవసరం లేదు, మీరు ఎండ గాలి కూడా చాలు మీకు హీట్ ఎగ్జాక్షన్ అవుతందుకు. దాంట్లో కూడా వాళ్ళకి యాజ్ గుడ్ యాజ్ ఎండలో తిరిగినట్టే ఉంటుంది. సో పెద్దవాళ్ళల్లో కూడా ఏంటంటే ఒక 1-1.5 లీటర్ ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచాలి. ఎందుకంటే చిన్నపిల్లలాగా 60-70 వాళ్ళకి మనం 2 లీటర్స్ 3 లీటర్స్ ఎక్కువ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, రీనల్ ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల. సో 1-1.5 లీటర్ అనేది నార్మల్ సీజన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇంకొకటి, పెద్దవాళ్ళు జ్యూస్లు అనేది కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకు సార్? ఎందుకంటే దీంట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయమ్మా. 60-70 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి దాదాపు 30-40% మందికి షుగర్స్ ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో ఏమవుతుందంటే మనం ఓఆర్ఎస్లు ఇవ్వడము, ఫ్రూట్ జ్యూస్లు ఇవ్వడము, వీటన్నిటి వల్ల ఎలక్ట్రోలైట్, సోడియం పొటాషియం అనే అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఇది టోటల్గా ఇవ్వద్దని అంటలేను. బట్ ఎప్పుడన్నా డయేరియా ఉందనుకుందాం, సమ్మర్లో బయట బాగా తిరిగి వచ్చినారు, వెరీ డిహైడ్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, అటువంటి టైంలో కొబ్బరి బొండం నీళ్ళు, ఓఆర్ఎస్ ఒకరోజు తాగివేయడం మంచిది. కానీ ఎండాకాలం కదా అని ప్రతిరోజు అదే పనిగా మనం అవన్నీ ఇవ్వడం వల్ల ఈ సోడియం పొటాషియం అబ్నార్మాలిటీస్, షుగర్ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ అయిపోతుంటాయి. సార్, ఇప్పుడు అన్నారు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ అని, అంటే కొబ్బరి నీళ్ళ గురించి కూడా ఏంటంటే ఎక్కడ కనిపించినా డైలీ ఒకటి తాగుతూ ఉంటారు, అంటే అది కూడా మంచిది కాదంటారు బాడీకి? కొబ్బరి బొండం ఇస్ అ వెరీ హెల్దీ జ్యూస్ అమ్మా, తాగడం అది న్యాచురల్గా అవైలబుల్, చాలా మంచిది. కాకపోతే కొంతమంది పాపులేషన్లో, లైక్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్లు ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొబ్బరి బొండంలో మీకు సోడియం పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పొటాషియం కంటెంట్ అనేది కొంచెం బాగా ఎక్కువ పెరిగిపోయేది ఉంటుంది. ఎందుకంటే మేము అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాం, ఈ ఎండాకాలంలో రోజు కొబ్బరి బొండం తాగుతున్నారు పెద్దవాళ్ళు, యూజువల్ చిన్నపిల్లలు కాదు ఇది, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు విత్ ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లంతో వస్తారు. అండ్ షుగర్స్ కూడా బాగా పెరుగుతాయమ్మా, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి బిఫోర్ గివింగ్ ఎనీథింగ్. సార్, బాడీ డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత, అంటే సమ్మర్లో ఎక్కువగా అదే చూస్తూ ఉంటాము, ఫర్దర్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అమ్మ, బేసికలీ బాడీకి ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ రిక్వైర్స్ ఫ్లూయిడ్. ఇప్పుడు డీహైడ్రేషన్ అయిపోయింది అనుకుంటే న్యాచురల్ యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, కిడ్నీస్లో క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనుకోండి, మళ్ళీ అది కార్డియాక్ మీద వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్లూయిడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ డూ గెట్ కేసెస్ ఇప్పుడు మా ఎమర్జెన్సీకి వస్తుంటాయి ఈ సమ్మర్స్లో, అంటే పీక్ సమ్మర్స్లో హీట్ ఎగ్జాక్షన్ కేసెస్ చాలా వస్తాయి. అంటే ఎండలో బాగా తిరగడం, 1-2 రోజులు తిరగడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ బీపీ పడిపోతుంది టోటల్గా. ఎందుకంటే ఈ చెమటలో అది కూడా ఉంటుందమ్మా, చెమటలో మీకు సోడియం పొటాషియం కూడా బయటకు చాలా పోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడము, యూరిన్ లేకపోవడం వల్ల కిడ్నీ క్రియాటినిన్ పెరగడము,
డిహైడ్రేషన్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఏకే, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. సో డిహైడ్రేషన్ అనేది అది కూడా దారి తీస్తుంది. సో అంటే కొన్ని జాగ్రత్తలు అంటే సమ్మర్లో ఎలా ఉంటే కొంచెం ఈ ఎండ నుంచి మనం బయటపడొచ్చు అంటారు? బేసిక్గా ఏంటంటే ఎండలకి బయట డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. అండ్ పీక్ హీట్ టైమ్స్ లైక్ మార్నింగ్ 10:30, 11 నుంచి ఈవినింగ్ 3, 3:30, 4 వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే హైడ్రేషన్, మంచిగా నీళ్ళు తాగడము అండ్ ఏది క్యాపో గొడుగో వేసుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అండ్ పిల్లల్ని యూజువలీ మార్నింగ్ 10 నుంచి 3 దాకా అవుట్డోర్స్ ఆడకుండా, అవుట్డోర్స్ వెళ్ళకుండా ఉంచడం బెటర్ అమ్మ. ఇప్పుడు సమ్మర్స్లో అందరి పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి, అందరు ఇంట్లో ఉంటారు. సో ఈవినింగ్ 3, 4 తర్వాతనే బయట, 3 కూడా కాదు 4:30 ఇన్ ద ఈవినింగ్, దాని తర్వాతనే బయటకు వెళ్ళియాలి. ఎందుకంటే డైరెక్ట్ ఎండ్లో ఆడకుండా మన బాల్కనీలో ఎక్కడ ఆడినా కూడా ఆ హీట్ ఎయిర్ అనేది ఉంటుంది. దట్ హీట్ వేవ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ ఫర్ ద కిడ్స్. సార్ అయితే మనం మాట్లాడుకున్నాం ఫ్లూయిడ్స్ బెస్టా, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. అయితే ఫుడ్ గురించి మాట్లాడుకుంటే సమ్మర్లో కొంతవరకు మన ఫుడ్ కాపాడుతుంది అంటారా? అంటే ఈ హీట్ నుంచి కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఈ కళ్ళు తిరగకుండా ఉండే ఇలాంటిది ఫుడ్ మనల్ని కొంచెం సేవ్ చేస్తుంది అంటారా? ఫుడ్లో అంటే అమ్మ ఎటువంటి ఫుడ్స్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. ఇప్పుడు న్యాచురల్లీ ఏవైతే నేను లాసెస్ గురించి చెప్పినాను, సోడియం, పొటాషియం అటువంటివి. మీరు వాటర్ మెలన్ తీసుకోండి, వాటర్ మెలన్ హ్యాస్ హై వాటర్ కంటెంట్. బనానాస్ తీసుకోండి, దాంట్లో సోడియం, పొటాషియం అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి బొండం నీళ్ళు, అది హైడ్రేషన్ ఇస్తుంది మీకు, దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లేస్ చేస్తారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ కూడా ఉంటుంది. సో ఇటువంటి హై ఫ్లూయిడ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అంటే ఫ్లూయిడ్స్ కాదు సార్, మన ఫుడ్ అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా ఏమైనా ఫుడ్ సమ్మర్కి బెస్ట్ అని ఏమైనా ఉందా? అటువంటిదంటే ఫుడ్స్లో యూజువల్లీ ఎటువంటి ఫుడ్ కూడా మనకి, ఇప్పుడు మనం రొటీన్గా తినే ఫుడ్ తింటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. మనం తినే రోజు అన్నం, పప్పు, చపాతీలు అవి తినడం వల్ల సమ్మర్లో కానీ వింటర్లో కానీ పెద్ద డిఫరెన్స్ రాదు. కాకపోతే ఏమవుతుందంటే కొంతమందికి సమ్మర్లో చపాతీలు పడతలేవంటారు, జొన్న రొట్టెలు పడతలేవంటారు. అటువంటి వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, జొన్న రొట్టెలు, చపాతీ ఇలా పడని వాళ్ళమ్మ. కొంతమంది యూజువల్లీ అయితే ప్రాబ్లమ్స్ ఏం రావు. బట్ కొంతమంది ఏంటంటే సమ్మర్లో తింటే కొంచెం వేడి అవుతుంది, నాకు కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది అవన్నీ అంటారు. కాన్స్టిపేషన్ అనేది యూజువల్లీ మీరు ఫ్లూయిడ్ వాటర్ తగ్గినా కూడా అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ హావ్ దట్ నోషన్, మనం వింటర్లో ఉన్న ఫుడ్ సమ్మర్లో తింటే వెయిట్ చేస్తుంది అనేది. బట్ అటువంటిది కొంచెం అపోహ లాంటిది, అది ఏమీ ఉండదమ్మా. ఓకే సార్, సో చూసారు కదా, చక్కగా ఇన్ఫర్మేషన్ అందించారు సార్. సో సమ్మర్లో ఏ ఫుడ్ అయినా సరే తీసుకోవచ్చు, అది కూడా ఇంటి ఫుడ్, బయట ఫుడ్ కాకుండా. సో అండ్ లిక్విడ్స్ అలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు.